అసెంబ్లీ సమావేశాలు కేసీఆర్ హాజరు కావట్లేదు. పదే పదే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. ఎందుకు వెళ్ళట్లేదు? ఏమై ఉండొచ్చు? అంటే ఒక ప్రతిపక్ష నాయకునికి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినప్పుడు ఆయన ఆ రకంగా గౌరవించిన సభలో ఆయన ఉంటే పెద్ద పెద్ద మనసుతోని ఆయన వచ్చినా కూడా చాలా బాగుంటుంది, హుందాగా ఉంటుంది. ఒకటేమో అసెంబ్లీలాగా నడుస్తలేదు. రెండవది ఒక ఎమ్మెల్యేకి కానీ, ఒక మంత్రికి కానీ, ఒక మాజీ మంత్రికి కానీ ఉండాల్సిన గౌరవం అక్కడ దక్కలేదు. అటువంటి సభలో ఆయన ఉండి ఎందుకు ఆయన ఇమేజ్ని తగ్గించుకోవాలి? అంటే కేసీఆర్ లేకపోవడం వల్ల ఆయన ఇమేజ్ ఆయనకు ఉంటుంది, కానీ ఆయన వచ్చి అలా కూర్చుంటే ఈ బూతు మాటలు రోత మాటలతోని ఆయన ముందు రేవంత్ రెడ్డి తనంతను సంస్కరించుకొని ఈ భాషను ఫస్ట్ ఎలక్షన్లో సెకండ్ ఎలక్షన్స్లో గెలవడానికి వాడినా కానీ నాకు తర్వాత నేను మంచి భాష మాట్లాడగలుగుతా అని చెప్పి ఆయన చెప్పిన వ్యక్తి, రవీంద్ర భారతిలో మాజీ రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముందు చెప్పిన వ్యక్తి తన మాట నిలబెట్టుకోలేకపోతున్నాడు. కొంతకాలం పాటు ఈ సెషన్స్లో కనీసం నోరు జారకుండా మంచిగా మర్యాదగా మాట్లాడి కేసీఆర్ మీద కూడా అనవసర వ్యాఖ్యానాలు చేయకుండా ఉంటే నెక్స్ట్ సెషన్కి వచ్చే అవకాశం ఉంటుంది. గౌరవం లేని కాడికి ఎందుకు రావాలి ఆయన? నేను ఈ విషయంలో ఆయనే సమర్థిస్తా. ప్రతిపక్ష నాయకునిగా ఆయన గౌరవం దక్కనప్పుడు వచ్చి ఎందుకు తను ఇక్కడ తన ఇమేజ్ని దెబ్బతీసుకోవాలి? కానీ ఇది ఆయన వెర్షన్లో చూసినప్పుడు కరెక్ట్. కానీ పబ్లిక్ అని నిజంగా ఎందుకు రావట్లేదు? కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు కదా, విపక్ష ప్రధాన నాయకునివి కూర్చోవాలి కదా అని ఒక భావన ఉంటుంది కదా. అంటే ఆయన వైపు నుంచి సమాధానం చెప్పుంటే బాగుండేది ఎందుకు రావట్లేదు అనేది. రెండవది ఏంటంటే హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, ఆ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషిస్తున్నారు. వాళ్ళేం తక్కువ చేయట్లేదు. ఎక్కడికక్కడ ఎండగట్టడం కానీ, తప్పులుంటే సూచనలు చేయడం కానీ బలమైన ప్రతిపక్షంగానే ఇవాళ బీఆర్ఎస్ సభలో ఉంది. కాబట్టి లోటు అయితే లేదు ప్రజలకు సంబంధించినంత వరకు. కేసీఆర్ గారు ఎందుకు రావట్లేదు అనేది ఆయన చెప్తే బాగుండేది. నా వరకు అనుకున్నది ఏంటంటే గౌరవం లేని కాడికి ఎందుకు రావాలి అనేది. ఆయనకు గౌరవం ఉంది. ఆయన ముఖ్యమంత్రిగా సక్సెస్ అయ్యాడు, ఉద్యమ నాయకునిగా సక్సెస్ అయ్యాడు, ముఖ్యమంత్రిగా దించే చోట్లతోని. కానీ చరిత్రలో చెరగని స్థానం కదా ఆయనది. తెలంగాణ తెచ్చిన వ్యక్తిగా తిరుగులేదు. తెలంగాణ పదం ఉన్నంత వరకు ఆయన ఉంటాడు. కాబట్టి ఆయన గౌరవం లేని కాడికి ఎందుకు రావాలనేది ఆయనకు ఉంటుంది. అయితే ఇక్కడ మన రేవంత్ రెడ్డి మంత్రులు ఇరిగేషన్ మీద పదే మాట్లాడుతున్నారు. ఇరిగేషన్ మీద నిజంగానే వాళ్ళు అవగాహనతోనే మాట్లాడుతున్నారా, లేకపోతే పూర్వంలో జరిగిన దాన్ని కౌంటర్ చేయడం దాంతో డైవర్షన్ ఏమిటిది? చిత్తశుద్ధి ఉన్నట్టు కనబడదు కూర్చొన్న. ఎందుకంటే ఒక ఫోన్ కాల్ చేస్తే మా చంద్రబాబు నాయుడు గారు నాగార్జున సార్ మీకెళ్ళి పోలీసులను వెనక్కి లాక్కుంటాడు. పోయిన నవంబర్ 29 రాత్రి పోలీసులు వచ్చారు నాగార్జున సార్ మీదకి, ఆంధ్ర పోలీసులు. విభజన చట్టంలో భాగంగా ఈ 2 ప్రాజెక్టులు శ్రీశైలం మీదనేమో ఆంధ్ర గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి ఉండాలి, నాగార్జున సార్ మీద తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఆజమాయిషి ఉండాలి. 2 జాయింట్ ప్రాజెక్టులను ఇద్దరు పంచుకున్నాక ఆ రోజు ఆంధ్ర పోలీసు దాని మీద పోయారు. 1 ఇయర్ దాటింది. మరి రేవంత్ రెడ్డి ఎందుకు విత్డ్రా చేయడానికి కనీసం అప్పీల్ చేయలేదు? ఒక్కనాడని ఎందుకు చంద్రబాబును అడగలేదు? ఎందుకు ప్రభుత్వం తరఫున కేఆర్ఎంబీని డిమాండ్ చేయట్లేదు? ఇది మా ప్రాజెక్టు, పోలీసులు ఇక్కడ ఉండకూడదని. మరి ఏం జరుగుతుందంటే ఆత్మగౌరవం దెబ్బతింటుంది. మొన్న ఒక చిన్న స్థాయి అధికారి అక్కడ ఆ కుడికాలోకి నీళ్ళు ఎండిపోతున్నాయని లెక్క తీయడానికి పోయిండు. పోతే ఆయన అరెస్ట్ చేశారు. నాగార్జున సార్ ప్రాజెక్ట్ ఏమో తెలంగాణ గవర్నమెంట్ కింద ఉంది, ఆంధ్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి పై అధికారులు పోయి క్షమాపణలు చెప్పి తీసుకొచ్చారు. ఇంతకంటే అవమానం ఏముంటుంది? అరే ఇష్యూ కావాలి మరి. ఎక్కడ ఇది అంత వచ్చింది 2-3 రోజులు ఇది పేపర్లో వచ్చింది, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. కనీసం ఫోన్ చేశాన్నా ఇప్పటికైనా పోలీసులను వెనక్కి తీసుకోండి, నేను మీ ముఖ్యమంత్రినే కదా అని చెప్పొచ్చు కదా. రెండవది రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని స్టే చేసింది గ్రీన్ ట్రిబ్యునల్, చెన్నైలో ఉన్న బెంచ్. ఎప్పుడు చేసింది? కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో చేసింది. ఆయనే అప్లికేషన్స్ పెట్టాడు, అన్నీ చేశాడు, అడ్వకేట్లను పంపించాడు. బట్ ఆ స్టే అమలైతలేదు. సరే, అక్కడ ఉన్నప్పుడు గ్రీన్ ట్రిబ్యునల్లో కమిటీ వేసింది, మీరు పోయి చూడండి స్టే అమలవుతుందా కావట్లేదా. వాళ్ళు బాధాప్తా రిపోర్ట్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక ఈ 6 నెలల కాలంలో కూడా యథేచ్ఛగా పనులు చేసుకుంటూ పోతున్నారు అని. మరి దాన్ని ఎందుకు ఆపలేకపోతున్నాడు? ఎందుకు దాన్ని ఒక డిమాండ్గా కేఆర్ఎంబీ ముందు కానీ, ఎన్జీటీ ముందు కానీ రేవంత్ రెడ్డి పెట్టలేకపోతున్నాడు? 3 సార్లు శ్రీశైలం ఖాళీ అయింది. ఈయన నేను ఇక్కడే పుట్టాను, ఇక్కడే చేస్తాను అని మహబూబ్నగర్ మీటింగ్లో అన్నాడు కదా. మరి మహబూబ్నగర్ ప్రాజెక్టులో ఎక్కడి ఇప్పుడు మీరున్న నాగర్ కర్నూలు మీది, నాగర్ కర్నూలు కల్వకుర్తి నీళ్ళు రావాలి, నెట్టెంపాడు
పక్కనే ఉన్న గద్వాల ఏరియాకు రావాలి. అట్లాగే భీమా, ఆత్మకూరు, అమర్చింత అవన్నీ ఆ వెస్టర్న్ పార్ట్ అంతా, సౌత్ వెస్ట్ పార్ట్ అంతా. మరి ఇప్పుడు ఇవన్నీ రేపు శ్రీశైలంలో నీళ్ళు లేకపోతే, జూరాల్లో నీళ్ళు లేకపోతే ఎక్కడి నుంచి ఇస్తాడు ఈయన? మరి ఆ నీళ్లను భీమా కంటే జూరాల్లో తీసుకుంటారు. నెట్టంపాడు కల్వకుర్తికి ఎక్కని చేయాలి, పాలమూరు రంగారెడ్డికి ఎక్కని చేయాలి. అంటే ఇదంతా ఏం ఆలోచన ఉన్నదా? ఆయన ఒక్కడు మాత్రం తన కొడంగల్కి డైరెక్ట్ జూరాల నుంచి పంపింగ్ స్కీమ్ పెట్టుకున్నాడు. అది కూడా ఇంతవరకు ఇంకా అతిగతి లేదు. ఓన్లీ టెండర్స్ కాల్ఫర్ చేశారు. అంటే ఏం ఇంట్రెస్ట్ ఉన్నట్టు ఆయనకు? తర్వాత కొద్దిగా అమౌంట్ ఇస్తే లక్షలాది ఎకరాలు పారడానికి ప్రాజెక్టులు రెడీగా ఉన్నాయి. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం వర్క్స్ పూర్తయినాయి కదా, పంట కాలువలేగా చేయాల్సింది. అదే కాలువ మరి 1 ఇయర్లో 1,23,000 కోట్లు అప్పు తెచ్చి ఏం చేసినట్టు ఈయన? 20 లక్షల కాదు 50,000 కోట్లని బట్టి అన్నాడు. అంటే వీళ్ళు ఎంతసేపు ఏం చేస్తారంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా ప్రభుత్వం డైరెక్ట్ తీసుకున్న అప్పు చూపెడుతుంది, కార్పొరేషన్లు తీసుకున్నాయి, వివిధ సంస్థల నుంచి తీసుకున్నాయి. అది కూడా గవర్నమెంటే కదా, అది గవర్నమెంటే. కాబట్టి మన హరీష్ రావు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చిండో 100% కరెక్ట్. అది రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళి తీసుకొని ఇచ్చాడు ఆయన. నువ్వు రిజర్వ్ బ్యాంక్ తప్పడతావు. అందుకే మరి ఆయన 5 ఏళ్లలో 3 లక్షల చిల్లర కోట్లు తెస్తే దానివల్ల ఆదాయాన్ని పెంచిండు. 60,000 కోట్ల నుంచి 2 లక్షల కోట్లకు ఆదాయం పెరిగింది. మరి ఈయన 1,23,000 కోట్లు తెచ్చి ఆదాయం పెరగడానికి ఎక్కడ ఖర్చు పెట్టాడు? కాబట్టి ఇప్పుడు అప్పు చేయడం తప్పు కాదు. నువ్వు ప్రొడక్టివ్ సెక్టర్ మీద పెడుతున్నావా, అనుత్పాదక రంగం మీద పెడుతున్నావా, ఉత్పాదక రంగం మీద పెడుతున్నావా? ఉత్పాదక రంగం మీద ఖర్చు చేస్తే నీకు రిటర్న్స్ వస్తాయి, 10 రెట్లు ఎక్కువే వస్తుంది. అదే అన్ప్రొడక్టివ్ రంగం మీద, నాన్ ప్రొడక్టివ్ రంగం మీద పెడితే ఎట్లా వస్తుంది? రాదు కదా. అట్లా జరుగుతుంది ఇప్పుడు.